హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో మొత్తం ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసి ఉల్లిపాయని 2 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఇందులో మినప్పప్పు, శనగపప్పు వేయడం వలన మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో 10 జీడిపప్పు పలుకులను వేసి వేయించుకుందాం. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుమును వేసి 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ రైస్ చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా నచ్చుతుంది. స్పెషల్లీ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి 10 నిమిషాల్లో చేసేయచ్చు ఈ క్యారెట్ రైస్. 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ రైస్లోకి లైట్గా పసుపును వేస్తే కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి క్యారెట్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇందులో 1 కప్పు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. చివరగా అరచెక్క నిమ్మరసాన్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ రైసు ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదా మనం పెరుగు రైతాతో తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ క్విక్ రైస్ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ అయిన హెల్దీ రెసిపీస్ కోసం సోను జూహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching.